హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు అంటే శుక్రవారం మార్చి 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పీఎం కిసాన్ 22వ విడత డబ్బులను అస్సాంలో నరేంద్ర మోడీ గారు విడుదల చేయబోతున్నారు. ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ముందుగా ఎవరికి జమ అవుతాయి? డబ్బులు రాని వాళ్ళు, వారు చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడతను విడుదల చేయనున్నట్లు సమాచారం ఇవ్వబడింది. మార్చి 13న అంటే ఈరోజు ఈ డబ్బులను విడుదల చేస్తారని ప్రముఖ దినపత్రికలతో పాటు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా వెల్లడించారు. మొత్తం సుమారు 18,640 కోట్లను విడుదల చేస్తూ దాదాపుగా 9.32 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం అందించనున్నట్లు తెలిపారు. అయితే డబ్బులు ముందుగా ఎవరి ఖాతాలో జమ అవుతాయంటే పోస్టాఫీస్ ఖాతాలున్న రైతులకు ముందుగా జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మిగతా రైతులందరికీ కూడా సుమారు 1-2-3 రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అయితే కొంతమందికి డబ్బులు రాకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పీఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చేయకపోవడం, రైతు గుర్తింపు కార్డు లేదా ఫార్మర్ ఐడి లేకపోవడం, ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ కాకపోవడం వంటి సమస్యలుంటే డబ్బులు జమ కావు. ఎందుకంటే ఈ పథకం డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేసే విధంగా ఉంటుంది. అందుకే మీ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో తప్పనిసరిగా లింకే ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజే అస్సాం నుండి డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి అందరికీ ఒకేసారి జమ కావు. ముందుగా ఈరోజు అస్సాంలో ఉన్న రైతులకు అలాగే పోస్టాఫీస్ అకౌంట్స్ ఉన్న రైతులకు జమ అయ్యే అవకాశం మ్యాక్సిమం ఉంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో అంటే దాదాపు వారం రోజుల లోపల అందరికీ జమ అయిపోతాయి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.